మనం ఇంతకుముందు చెప్పుకున్న ఈఈఎంటి మెరిట్ టెస్ట్ ఎలాగ అప్లై చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇందులో ఉందా ఈఈఎంటి 2026లోకి వెళ్ళి చూడండి, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ లోకి వెళ్తే చూడండి, ఇందులో స్టూడెంట్ డీటెయిల్స్ అనమాట. మొత్తం స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని పెట్టాలి. సర్నేము, నేము, స్టూడెంట్స్ పేరెంట్స్ కాంటాక్ట్ నెంబరు, ఆ పేరెంట్స్ తాలూకా ఈమెయిల్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. అక్కడ చూసుకోండి, ఫోటో ఒకటి ఉంటుంది 2 MB కాకుండా, అంటే మోర్ దెన్ 2 MB కాకుండా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అక్కడ ఆ అబ్బాయిది ఎవరైతే స్టూడెంట్ రాయాలనుకుంటా అతను అప్లోడ్ చేయాలి. అలాగే క్లాసు చేయాలి. అలాగే సెలక్షన్ డిస్ట్రిక్ట్ మనకి మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని జిల్లాల కొత్త జిల్లాల ప్రకారం ఉన్నాయి. ఆ కొత్త జిల్లాల ప్రకారం మనం చూద్దాం. ఇప్పుడు విజయనగరం పెడదాం. విజయనగరంలో చూసుకోండి ఏమేమి ఉన్నాయో, విజయనగరం ఎన్ని మండలాలు ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి. అందులో రాజాం పెట్టామనుకోండి, రాజాంలో ఏ స్కూల్ అంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ సంబంధించిన దీనిలో ఉంది కాబట్టి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ మాత్రమే వస్తాయి ఇందులో. అందులో ఏ స్కూల్లో చదువుతున్నారు, ఇందులో జెడ్పిహెచ్ఎస్ రాజా ఉందనుకోండి, అందులో తర్వాత ప్రిన్సిపల్ తాలూకా పేరు, ప్రిన్సిపల్ హెచ్ఎం తాలూకా పేరు ఉండాలి, అతని మెయిల్ ఉండాలి. తర్వాత ఇది రెండు కూడా క్లిక్ చేసి సబ్మిట్ అని కొట్టాలి. ఓకే రండి, చూసుకోండి ఇవన్నీ రిక్వైర్డ్, కంపల్సరీ ఫీల్డ్ ఇది రిక్వైర్డ్. అంటే వీటి ద్వారా మనం అప్లై చేసి సబ్మిట్ చేస్తే ఆ తర్వాత వచ్చిన ప్రాసెస్ మనము ఫాలో అవ్వచ్చు. అలాగే ఇప్పుడు ఇంకో విషయం కూడా చూద్దాం. చూడండి, ఇందులో ఎగ్జామ్ లింక్ వస్తుంది, మాక్ టెస్ట్కైనా తర్వాతకైనా. అలాగే రిజల్ట్ వస్తుంది, ఇందులో చూసుకోవచ్చు. మనకి ఏవైనా ప్రీవియస్ పేపర్లు కావాలనుకుంటే ప్రీవియస్ పేపర్లు ఇందులో చూసుకోవచ్చు. సిలబస్ కావాలంటే సిలబస్ చూసుకోవచ్చు. సిలబస్ మీద క్లిక్ చేద్దాం. చూడండి, సిలబస్ 10th క్లాస్కి అయితే ఇది, 7th క్లాస్కి అయితే ఇది. ఏదైనా ఒక క్లిక్ చేసాం అనుకోండి, అది వస్తుంది. చూడండి మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలో. చూడండి, ప్రతి పిల్లలకు కూడా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది చాలా అవసరం. దీనిలో ఏమైనా మనకి గిఫ్ట్లు డబ్బులు ఏమైనా వచ్చేస్తాయని కాదు, కానీ దీని ద్వారా రాస్తే పిల్లలకి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది బాగా పెరుగుతుంది. ఇవన్నీ కూడా ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకి కాంపిటేటివ్ స్పిరిట్ పెంచడం కోసం ఇవి అప్లై చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే 10th క్లాస్ చూద్దాం. చూడండి, అలాగే ప్రీవియస్ పేపర్లు చూడండి. స్వాగతం అనే పదాన్ని విడదీయండి. చూడండి ఎలా ఎంత దీనికి ఇచ్చాడు పేపర్లన్నీ కూడా ప్రీవియస్ పేపర్గా. పిల్లలందరూ కూడా బాగా రాస్తారండి. మనము ముందు నుంచి కాంపిటేటివ్ స్పిరిట్ బాగా పెంచితే పిల్లలు రాబోయే కాలంలో వాళ్ళు ఏ ఎగ్జామ్ అయినా రాయడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఇలాంటి ఎగ్జామ్స్ని పిల్లలకి ప్రోత్సహించండి. ఏదైనా అవసరమైతే కింద కామెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. తర్వాత మ్యాథ్స్ ఇచ్చే 30 మార్క్స్కి ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. వాళ్ళు వస్తుందా, అమౌంట్ వస్తుందా, ప్రైజ్ మనీ వస్తుందా కాదు, కానీ పిల్లలకి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది చాలా అవసరం. ఇందులో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ వాళ్ళకి ఎగ్జామ్ అంటూ ఇలాగ ఉంటుంది అని, ఇది టఫ్ అయినా సరే ఏదైనా సరే మనకి విషయాన్ని తెలుస్తుంది. కాబట్టి వారికి ఒకసారి ఎగ్జామ్ రాయించాలి. కాంపిటేటివ్ స్పిరిట్ అనేది పిల్లలకి పెరుగుతుంది ఇలాంటి ఎగ్జామ్స్ రాయడం వల్ల. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నది కూడా వారికి తెలుస్తుంది అనమాట. కాబట్టి మీ పిల్లలు ఎవరైనా గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఒకవేళ అవసరమైతే ఈ వెబ్సైట్కి వెళ్ళండి, ప్రీవియస్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి.